క్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము సామాన్య కాలపు 6వ ఆదివారపు సువిశేష పట్టణం గురించి ధ్యానించుకోబోతూ ఉన్నాము. ఈనాటి సువిశేష పట్టణము మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 37వ వచనం వరకు ధ్యానించుకోబోతూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో క్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను ఈ లోకమునకు వచ్చినది ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధములను రద్దు చేయటానికి నేను రాలేదు ఈ లోకానికి, దాన్ని సంపూర్ణము చేయుటకు వచ్చి ఉన్నాను అని అంటున్నాడు. ఈ సువిశేష పట్టణము మనం అర్థం చేసుకోవాలి అంటే మొదట ధర్మశాస్త్రము అంటే ఏంది అనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్రము అనేది మనం తెలుసుకొని అర్థం చేసుకుంటామో అప్పుడు ఈ సువిశేషంలో 17వ అధ్యాయ వచనము నుండి 37వ వచనం వరకు చెప్పిన ప్రతి విషయము మనకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రము అనేది ఇంగ్లీషులో లా అంటారు. ఈ లాకు ఒక పర్పస్, ఈ ధర్మశాస్త్రానికి ఒక ఉద్దేశము, ఒక లక్ష్యము అనేది ఉంటుంది. ఆ లక్ష్యము, ఆ ఉద్దేశాన్ని ఇజ్రాయేలు ప్రజలకు యావే దేవుడు వారిని ఎన్నుకున్నప్పుడు, వారిని తన ప్రజలుగా అభిషేకించినప్పుడు వారికి సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలుగా ధర్మశాస్త్రాన్ని వాళ్ళకిచ్చారు. ఆ ధర్మశాస్త్రాన్ని ఈరోజు నేను సంపూర్ణము చేయటానికి వచ్చి ఉన్నాను అని క్రీస్తు ప్రభు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. ఈ ధర్మశాస్త్రము వాళ్ళకు ఒక పర్పస్. ఏంటి ఆ పర్పస్? ఆ జీవితంలో ఒక ఉద్దేశాన్ని, ఒక జీవిత విధానాన్ని వాళ్ళకు తయారు చేస్తుంది ఈ ధర్మశాస్త్రం. నేను మీకు ఉదాహరణతో ఈ ధర్మశాస్త్రం ఏ విధంగా పనిచేస్తుంది మన జీవితంలో అన్న దాని గురించి వివరించబోతూ ఉన్నాను. ఉదాహరణకు మానవుని జీవితము ఒక తొట్టి అనుకోండి. ఇది మానవుని హృదయము. ఇది మానవుని హృదయము. ఈ మానవుని హృదయములో ఇక్కడంతా నీళ్లు ఉన్నాయి. అయితే ఈ నీళ్లు కింద మట్టి ఉంది. ఇది స్వచ్ఛమైన నీళ్లు. ఇప్పుడు ధర్మశాస్త్రము అనేది ఏం చేస్తూ ఉంది అంటే ఒక పుల్లగా మారుతూ ఉంది. ధర్మశాస్త్రము ఒక పుల్ల. ఇది ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మానవుని హృదయములో పెట్టి ఈ నీళ్లను తిప్పుతా ఉంటుంది. తిప్పుతా ఉంటే ఏం జరుగుతూ ఉందంటే ఈ మట్టి అంతా పైకి లేచి ఈ నీళ్ళన్నీ ఏమవుతున్నాయి? మట్టి నీళ్ళగా మారుతున్నాయి. ఈ ధర్మశాస్త్రం పని మానవుని జీవితంలో చేసేది ఏంటి అంటే ఈ లా, ఈ ఉద్దేశము, ఈ పర్పస్, ఈ లక్ష్యము, ఇది ఏం చేస్తుంది అంటే మానవుడు చేసిన పాపాలను అట్లా తిప్పి తిప్పి మనకు తెలియపరుస్తుంది. ఈ తెలియపరిచిన పాపం, ఓయమ్మా నేను ఇలాంటి పాపము చేస్తున్నానా, ఇలాంటి పాప జీవితంలో నేను జీవిస్తున్నానా అనే దగ్గరికి ఈ ధర్మశాస్త్రము తీసుకొని పోతుంది. కానీ ఈ మట్టిని మాత్రము ఈ ధర్మశాస్త్రము తొలగించలేదు. గుర్తుపెట్టుకోండి, అది ధర్మశాస్త్రము మనము పాపములో ఉన్నాము అని తెలియపరిచే ఒక ఉద్దేశము, ఒక లక్ష్యమే. కానీ మనలో ఉండే పాపముని ఈ ధర్మశాస్త్రము తీసివేయలేదు.
అందుకే క్రీస్తు ప్రభు ఈ సత్యాలను మనకు తెలియపరచడానికే ఈరోజు 2 ఉదాహరణలు ఇచ్చాడు. ఆ 2 ఉదాహరణలు ఏమిటి అనేది నేను ఇప్పుడు మీకు తెలియపరుస్తబోతూ ఉన్నాను. మొదటి ఉదాహరణ, ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు నరహత్య చేయరాదు. ఇది పూర్వ నిబంధన. పూర్వ నిబంధనలో మొదటిది మీరు నరహత్య చెయ్యరాదు అని బోధిస్తూ ఉన్నాడు. రెండవ విషయం ఏమిటి అంటే వ్యభిచరించరాదు అని బోధిస్తూ ఉన్నాడు. ఈ 2 విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ ధర్మశాస్త్రము ఏం బోధిస్తూ ఉంది, ఈ ధర్మశాస్త్రము గుండా ఏమి ఆయన సంపూర్ణం చేయబోతూ ఉన్నాడు అన్న సత్యాన్ని నేను ఇప్పుడు బోధించబోతూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవుని జీవితాన్ని గమనించినట్లయితే హత్య చేయడము అనే పని చివరి క్రియ. ఈ హత్య చేయకముందు చాలా విషయాలు జరుగుతాయి. అందుకే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఈ ధర్మశాస్త్రాన్ని నేను రద్దు చేయటానికి, కానీ దాన్ని సంపూర్ణం చేయటానికి. అందుకే క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఈ ధర్మశాస్త్రాన్ని చాలా టైట్ చేస్తా ఉన్నాడు. ఉదాహరణకు మన ఇళ్లలో తలుపులు ఎక్కడన్నా బోల్ట్లు లూజ్ అయితే తలుపు ఊగుతూ ఉంటది కదా. ఊగుతున్నప్పుడు ఆ స్క్రూలను ఏ విధంగా అయితే టైట్ చేసినప్పుడు తలుపు టైట్ గా తయారవుతుందో ఆ విధంగా ధర్మశాస్త్రాన్ని కూడా ఇది లూజ్ గా ఉంది. అందుకే దీన్ని, ఈ ధర్మశాస్త్రాన్ని క్రీస్తు ప్రభు చాలా టైట్ చేస్తా ఉన్నాడు. ఏ విధంగా అంటే ఈ పూర్వ నిబంధనలో ఈ సత్యాలను చెప్తూ ఉన్నాడు. అయితే క్రీస్తు ప్రభు బోధించే వాటిల్లో నూతన నిబంధనలో ఇది మారుతుంది. నూతన నిబంధన ఏం చెప్తూ ఉంది? అయ్యా, నరహత్య చేయడం కాదు, చివరికి నువ్వు వారి మీద కోపపడినా కూడా, కోపపడినా కానీ, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? వ్యభిచరించడం కాదు, కామేచ్ఛతో పరస్త్రీని చూసినా కానీ అది తప్పు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఏ విధంగా టైట్ చేస్తున్నాడో చూడండి. ఈ కోపాన్ని చెబుతూ ఉన్నాడు, ఈ కామేచ్ఛతో చూడడం చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు, వాక్యం ఏ విధంగా చెప్తా ఉంది అంటే, నీ మనస్సున స్ఫురిస్తే, నీ మనస్సున స్ఫురిస్తే నీ హృదయములో నీ మనస్సులో స్ఫురిస్తే అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదాహరణకు చూడండి. ఇది నేను మొదట చెప్పాను, నరహత్య చేయడం, చంపడము అనేది లాస్ట్ క్రియ, లాస్ట్ పని. ఈ క్రియకు చేయక ముందు మనిషికి కోపం వస్తూ ఉంది. ఈ కోపం ఏం చేస్తుందంటే, ఈ కోపము మన హృదయంలో, మన మనస్సులో ఏం చేస్తుందంటే యుద్ధ భూమిని తయారు చేస్తుంది. మనస్సులో యుద్ధ భూమిని కదలకుండా బయట అతన్ని హత్య చేయలేడు మానవుడు ఎప్పుడు కూడా. అంటే లోపల కోపం రగులుతూ ఉంటే, అగ్ని ఏ విధంగా అయితే, అగ్ని పర్వతం నుంచి ఏ విధంగా అయితే వస్తూ ఉందో, అగ్ని ఏ విధంగా అయితే బయటికి పొప్పుకొని వస్తుందో, ఆ విధంగా కోపం ఇతనిలో పుట్టినప్పుడు ఆ మనసు యుద్ధభూమిగా మారుతూ ఉందో అప్పుడే ఈ పని చేస్తాడు. అందుకే క్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే,
మీకు ఇది చెయ్యక ముందే ఈ పని జరుగుతుంది. ఈ కోపాన్నే కట్టేయండి మీరు. నీ నీ మనస్సు యుద్ధభూమిగా మారక ముందే నువ్వేం చేయాలా? ఈ కోపాన్ని తీసేయి. అప్పుడు నువ్వు ఇది చెయ్యవు కదా. అందుకే ఈజ్ టైటనింగ్, ఈ చాలా కట్టుదిట్టం చేస్తా ఉన్నాడు ఈ ధర్మశాస్త్రాన్ని. అందుకే నేను సంపూర్ణం చేయటానికి వచ్చి ఉన్నాను అంటున్నాడు. అందుకే ఈ మానవుడు ఈ కోపం ఉంటే తప్ప మొదట ఇక్కడ జరగాల. ఇది జరిగిన తర్వాత ఈ కోపంలో ఈ మనస్సులో అది స్మరించాలా, స్మరించి వారి మీద ఈర్ష్య పెంచుకోవాలా. ఆ కోపంతో ఎప్పటి నుంచో 1 రోజు 2 రోజులు జరిగేది కాదు. ఇది ఇంచుమించు 1 నెల 2 నెలలు సంవత్సరాలు జరిగిన తర్వాతనే నరహత్య చేయగలుగుతాడు మానవుడు. 1 రోజుల్లో ఏ మానవుని తప్పడు. అది చాలా రోజులు జరుగుతుంది. అందుకే క్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇక్కడనే నీ కోపము పుట్టినప్పుడే నువ్వు దీన్ని తీసివేయి. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, వ్యభిచరించరాదు అని చెప్తూ ఉన్నాడు. మొదట కళ్ళతో చూస్తావు ఒక స్త్రీని, చూసి తన మనసున 1 రోజులో చూసిన వెంటనే ఆమెతో వ్యభిచరించలేడు మానవుడు. కానీ ఆమెను ఊహించుకొని తన మనసున తాను ఎంతో కోరికలు కలిగించుకొని హృదయాన్ని కలిగి శరీరాన్ని కామేచ్ఛతో నింపుకున్నప్పుడే చివరన అక్కడ హృదయములో ఆ కోరిక పుడుతూ ఉంది. అందుకే క్రీస్తు ప్రభు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే కామేచ్ఛతో చూస్తావో అప్పుడు నీ హృదయములో ఆ కామ కోరికలు పుట్టినప్పుడు ఇక్కడ వ్యభిచరిస్తావు. మొదట ఇది జరుగుతుంది, తర్వాత ఇక్కడ యుద్ధ పోరాటం జరుగుతుంది. అది బ్యాటిల్ ఫీల్డ్ అయిపోతుంది. అక్కడ అయిపోయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ తప్పు చేస్తాం. అదే విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, దీన్ని అర్థం చేసుకోవాలి అంటే నేను బైబిల్ గ్రంథములో ఒక సత్యాన్ని బోధిస్తాను. ఆ సత్యం ఏమిటి అంటే చూడండి, మీ అందరికీ తెలుసు దావీదు రాజు గొప్ప జీవిత చరిత్ర. దేవుడు దావీదు రాజు గొర్రెలు మేపుకుంటుంటే ఆయన పిలిచాడు. పిలిచి ఆయన అభిషేకించి ఒక రాజుగా చేశాడు. ఆ సమయము అందరూ యుద్ధాలకు పోయే అనుకూలమైన సమయములు. ఆ సమయాల్లో సైన్యమంతా యుద్ధ భూమిలో ఉన్నారు. ఉరియా కూడా యుద్ధ భూమిలోనే ఉన్నాడు. కానీ రాజ్యాన్ని పరిపాలించే రాజు మాత్రం ఇంటి దగ్గర ఉన్నాడు. ఉండి ఆయన మేడపీదికి వెళ్ళి అక్కడ చూస్తూ ఉంటే బెస్తబా అక్కడ స్నానం చేస్తూ ఉంది. చేసినప్పుడు మొదట ఆమెను చూశాడు. చూడండి, ఇది మానవుని జీవితంలో జరిగే మొదటి కార్యం. సృష్టి ఆరంభంలో కూడా అవ్వ ఆదాములు కూడా ఏదోను తోటంలో ఉన్నప్పుడు సర్పం మొదట వచ్చి, అయ్యా ఈ తోటలో ఉన్న అన్ని పండ్లను తినమన్నాడు, కానీ ఆ పంటిని ఎందుకు తినవద్దు అన్న చెప్పాడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు ఆ పండ్లను తింటావో నువ్వు దేవునిగా మారుతావు అని చెప్పాడు. అప్పుడు అవ్వకు ఆ పండ్లు చాలా అందంగా కనపడ్డాయంట. తన కళ్ళకు చాలా మంచి కనపడ్డాయి. కళ్ళకు కనపడింది. ఎప్పుడైతే మానవుడు హృదయంలోకి తీసుకుంటాడో బయట బూటకంగా కనపడేది, బయటకు చాలా సౌందర్యంగా కనపడేది, ఏదైతే మానవుడు లోపలికి తీసుకుంటాడో ఈ లోపల తన్ను తాను ఊహించుకుంటాడో, ఊహించుకొని ఇప్పుడు అవ్వ ఏమనుకున్నది, నేను దేవునిగా మారుతానా అని ఊహించుకొని దాన్ని తీసుకొని తిన్నది. అదేవిధంగా దావీదు మహారాజు కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆమెను తీసుకొని వచ్చి వ్యభిచరించాడు. తన శరీరంలో కామ కోరికలతో నింపుకున్నాడు. చూసిన వెంటనే ఆమె గురించి అడిగాడు, ఎవరామె?
ఎందుకు, ఎక్కడా, ఏంటి పరిస్థితులు అని అన్ని కనుక్కున్నాడు. చూసిన వెంటనే ఏ మానవుడు కూడా ఆ కంటిని, అందుకే క్రీస్తు ప్రభు అంటున్నాడు, నీ కుడి కన్ను నీవు పాపము చేయుటకు అది చాలా సహకరిస్తుంటే ఆ కంటిని తీసివేయి. నువ్వు ఆ కంటితో నువ్వు నరకానికి పోయే కంటే కన్ను లేకుండా నువ్వు స్వర్గానికి పోవడం చాలా మంచిది అంటున్నాడు. ఈ దావీదు రాజు ఆ పాపము చేసిన తర్వాత ఆ పాపాన్ని కప్పి పెట్టుకోవటానికి, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్ని తప్పులు చేశాడో తెలుసా? ఉరియా యుద్ధ భూమిలో దేవుని సంకల్పం ప్రకారం ఆయన యుద్ధము చేస్తూ ఉంటే ఆయన్ను అక్కడి నుండి పిలిపించాడు. యుద్ధము చాలా విపరీతముగా జరుగుతూ ఉంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో యూరియా ఇక్కడికి ప్యాలెస్ లేకి వచ్చాడు. వచ్చి నువ్వు మంచి చూడండి, ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి ఆయన అతనికి ఏం మందిచ్చాడు, మంచి ఆహారం పెట్టాడు, పొట్టేళ్లు కోపించాడు. కోపించిన తర్వాత నువ్వు పోయి ఇంటికాడ నిద్రించు అని చెప్పాడు. కానీ ఆయన నిద్రించలేదు. కానీ ఆయన ఏం చేశాడంటే చివరన 3 రోజుల తర్వాత కూడా ఆ ఉరియా దేవుని చిత్త ప్రకారం ఇంటికి పోకునంటే ఆయన ముందలకు పెట్టి ఎంత ప్లాన్ చూడండి. హృదయంలో అది కలక్కపోతే, హృదయంలో ఆయనకు యుద్ధ వాతావరణం కలక్కపోతే ఆయన ఉరియాను ముందు ప్లేస్లో ఉండి ఆయన చంపమని చెప్పాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇన్ని కార్యాలు చేసే ముందు ఈ నరహత్య అనేది చివరి భాగం, చివరి పనిని చేసే ముందు నీ ముందు చాలా కోపాలు వస్తాయి. చాలా నీవు ప్లాన్లలో వేస్తూ ఉంటావు. నీ హృదయంలో నువ్వే అన్నీ ఆలోచించుకుంటూ ఉంటావు. నీ హృదయాన్ని ఒక యుద్ధ భూమిగా తయారు చేసుకుంటావు. ప్రియమైన సహోదరులారా, హృదయంలో యుద్ధం లేకపోతే బయట యుద్ధం జరగదు. లోపల మనము కామేచ్ఛతో లేకపోతే బయట మనం ఎలాంటి అపరాధము చెయ్యము. కాబట్టి లోపల ఏముందో అదే ముందు బయట జరుగుతుంది. అందుకే క్రీస్తు ప్రభు అన్నాడు, నీలో ముందు ఆ హృదయములో ఆ పాప కోరిక కలక్క ముందే, ఆ వాంఛలు కలక్క ముందే నువ్వు దాన్ని సంపూర్ణము చెయ్యి, దాన్ని తొలగించు, అప్పుడు నువ్వు బయట పాపం చేయవు కదా అంటున్నాడు క్రీస్తు ప్రభు. అందుకే ఈరోజు తన ప్రజలకు చెప్పే బోధ ఏంటి అంటే, ప్రేమైన సహోదరులారా, నేను ఈ లోకమునకు వచ్చింది దాన్ని సంపూర్ణం చేయటానికి. అందుకే ఈ ధర్మశాస్త్రము మనలో ఉండే పాపాన్ని తెలియపరిచి దేవుని దగ్గరికి మనల్ని పశ్చాత్తాప హృదయముతో తీసుకొని పోవటానికి సహాయపడుతూ ఉంది. కానీ ధర్మశాస్త్రం మన పాపాలను క్షమించలేదు. దేవుని కృప, దేవుని ఆశీర్వాదము, ఆయన జాలి, ఆయన ప్రేమ, ఆయన కరుణ మనల్ని క్షమించగలదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా రాబోయే 3 రోజుల్లో మనమందరము కూడా మనము తపస్కాలంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. ఇది చాలా మంచి కాలము. ఇలాంటి చెడు ఆలోచనలు కానీ, చెడు తలంపులు కానీ, దొంగతనం కానీ, అబద్ధ సాక్ష్యాలు కానీ, పాప జీవితానికి ముడికట్టిన ఏదైనా కానీ, తాగుడు కానీ, ఏమైనా కానీ మనలో ఉంటే ఇది గొప్ప సత్యం. మనకు ఎన్నో ఈ తపస్కాలంలో చాలా ధర్మశాస్త్రానికి ఒక లాస్ మన జీవితంలో మనం పెట్టుకొని మనము సంపూర్ణమైన శక్తితో జీవించగలం. కాబట్టి మన బలహీనతలు దేవునికి తెలుసు, అయినా కానీ దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని సహాయాన్ని ఈరోజు మనమందరము అడుగుదాం. దేవుని కృప, దేవుని సహాయంతో మనమందరము కూడా దేవుని ప్రేమలో జీవించే శక్తిని ప్రసాదించమని ప్రార్థన చేసుకుందాం. పిత,
పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.